హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజున బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. సో మరి కొద్ది గంటలోనే స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9లో అగ్నిపరీక్ష ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 6 మంది కామన్ మ్యాన్ పీపుల్ ఇప్పుడు మొత్తం 6 మంది పంపిస్తున్నారు. మిగతా 9 మంది వచ్చి సెలబ్రిటీస్, అరౌండ్ 50 మెంబర్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. సో ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ సరికొత్తగా ఉండబోతుంది. సో అన్ని సీజన్ కన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో ఈ సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం డిఫరెంట్గా ఉన్నప్పుడు. సో మొత్తానికి అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కింద కామెంట్ మెన్షన్ చేయండి. సో కొందరైతే సీరియల్ యాక్టర్స్, కొందరైతే సినిమాల్లో, కొందరైతే కామెడియన్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు అయితే వస్తున్నారు. సో ఇమ్మాన్యుయల్ జబర్దస్త్తో బాగా ఫేమస్ అయ్యాడు కదా, తను ఉన్నాడు. రితు సోషల్ మీడియాలో బాగా ఫేమస్. తర్వాత 7G బృందావనంలో యాక్టర్ ఉంది కదా, కామెడియన్ యాక్టర్ సుమన్ శెట్టి, అతను ఉన్నాడు. సో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే చక్కలు కొడుతున్నాయి. సో ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ 9 సరికొత్తగా ఉండబోతుంది. సో మరి కొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతుంది, చూద్దాము. మనం అనుకున్న పేర్లు కన్ఫామ్ అయితే ఇవి ఉన్నాయి. మొత్తం 6 మంది అయితే కామన్ పీపుల్ సెలెక్ట్ అవుతాం, 9 మంది సెలబ్రిటీస్, మొత్తం 10 మంది. సో ఈ సీజన్ ఈ స్టార్ట్ అయిన తర్వాత 3-4 వీక్స్ తర్వాత మళ్ళీ కొందరిని తీసుకుంటారు. సో ఇదే ప్రాసెస్. డబుల్ హౌస్ అన్నారు కాబట్టి మేబీ 2 హౌస్ పెడతారు. కామన్ మ్యాన్కి ఒక హౌస్, సెలబ్రిటీకి ఒక హౌస్ పెట్టి, సో దాన్ని వాళ్ళు ఫైటింగ్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ముందుకు రాబోతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 9. సో మీరు ఎలా అనుకుంటున్నారు కొన్ని కామెంట్స్. అంటే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గా పోతుంది. మీకు నచ్చిందో తెలియదు కానీ డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. సో మేబీ అది జనాలు నచ్చకపోతే వెంటనే మార్చేస్తారు. మళ్ళీ ఎలా అంటే కాన్సెప్ట్ మార్చేసి అంతా కంపెయిన్ చేస్తారు. సో ఆల్రెడీ 3 సీజన్లో జరిగింది కదా, సో ఆ విధంగా చేయబోతున్నారు. సో మరి కొద్ది గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ కాబోతుంది. సో చాలామంది తెలుగు ప్రేక్షకులు అయితే బిగ్ బాస్ సీజన్ 9 అయితే చాలా చూస్తున్నారు, 1 లక్షల మంది చూస్తున్నారు. మనం అనుకుంటాం కానీ అది ఫేక్ గిఫ్ట్ అని అంటారు, కానీ ఫేక్ ఏమి ఉండదు. కానీ కాన్సెప్ట్ రియల్గా ఉంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ పీపుల్ ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ ఇస్తున్నాడు, అతను వెళ్ళొచ్చాడు. సో ఇవన్నీ రియాలిటీగా జరుగుతున్నాయి షోలో. ఫేక్ ఇవన్నీ ఏం కాదు, వేస్ట్. సో ఏదో కాన్సెప్ట్ ఇచ్చి చేయమని ఇలా చేయమని అనుకోరు, అలా అనుకుంటే ఎప్పుడో అయిపోయింది. సో ఇదంతా జెన్యున్ జరుగుతున్న పాటే బిగ్ బాస్ సీజన్ 9. సో ఈసారి నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు. సో చూద్దాం ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 నచ్చలేదు. సో మరి ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తుంటాను. నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.